నమస్తే, వెల్కమ్ టు సెన్స్ టీవీ. నా పేరు నరేష్. వెనకాల కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇద్దరు కూడా ఒక గూటి పక్షులే. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఒకరు అప్పట్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఫైర్ బ్రాండ్ గా, ఆ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి అయితే, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్. మొత్తానికి రేవంత్ రెడ్డి తెలంగాణకు ఒక పెద్ద మాస్ లీడర్ గా ఉండే, ఒక పెద్ద ఆకర్షణగా ఉండే. సో అలాంటి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అయితే అదే పార్టీలో అసెంబ్లీలో టీడీఎల్పీ ప్రెసిడెంట్ గా, టీడీఎల్పీ చీఫ్ గా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరు కూడా ఒకే పార్టీలో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిందో అప్పుడు వీళ్ళిద్దరూ అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న రమణ, ముగ్గురు ముఖ్యంగా వీళ్ళకి హీరోలు ఉంటుండే. ఆ రమణ కంటే ఎక్కువగా ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత లిస్ట్ లో రమణ గాని, మోత్కుపల్లి నరసింహ గాని ఇలాంటి సీనియర్లు ఉంటుండే. సో ఇలాంటి ఇద్దరు రాజకీయ సమీకరణలు వచ్చినాయి. ఒక తల్లికి పుడితే నేను పార్టీ చేంజ్ అవ్వరు, ఒక తల్లికి పుడితే అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ కండవ కప్పుకొని రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి అయితే, రేవంత్ రెడ్డి మాత్రం అన్న మాట మీదనే శత్రువులాగా చూస్తూ, రాజకీయాల్లో నిజంగా శాశ్వత శత్రువులు ఉండరంటారు కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ తో శాశ్వత శత్రుత్వం పెట్టుకొని ఆ పార్టీలోకి వెళ్లకుండా ఇక తెలుగుదేశం వేదిక సరిపోతలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరి, అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఇంతవరకు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకొని ప్రెసిడెంట్ అయినాడు రేవంత్ రెడ్డి. ఎలక్షన్ టైంకి ఇంకొక 1.5 year ఉంది అనగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయినాడు. సో కరెక్ట్ టైంకి ఆయన ప్రెసిడెంట్ అయ్యే టైంలోనే ఎలక్షన్స్ వచ్చినాయి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాడు, ముఖ్యమంత్రి అయినాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఇది మూడోసారి అనుకుంటా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమంటుండో, కాంగ్రెస్ పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ సపరేట్ గా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని దించడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నాడు. నిజంగా ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నమాట నిజమే అనుకుంటే చాలా అనుకోవచ్చు. పర్సనల్ గా రేవంత్ రెడ్డి తనకంటే జూనియర్, సీఎం అయినాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన తలుచుకున్న అసలు అవ్వలేడు అనేది కూడా అందరూ అనుకోవచ్చు. రేవంత్ రెడ్డికి ఆ స్కోప్ ఉంది, ముఖ్యమంత్రి అయిన ఆయన డేర్ చేసి. సో ఆ విధంగా ఈర్ష్య ద్వేషం అనుకోవచ్చు. 25 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డి దించడానికని. ఒకసారి నిజంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఎంత ఉంది అంటే, నిజంగా రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నమే జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కోల్పోతుంది, ఇంకొకరు ముఖ్యమంత్రి అవ్వలేరు. అది కాని పని అసలు చెప్పాలంటే. ఎప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఆయనను సమాధాయించి అప్పుడేమైనా జరుగుతూ చెప్పలేం కానీ, ఉన్న పలంగా రేవంత్ రెడ్డి పైన కుట్ర చేసి ప్రభుత్వం లేదా సీఎం మారే అవకాశం ఉందంటే అది ప్రభుత్వానికే పెద్దమైన ప్రభుత్వమే పడిపోతుంది. సో రేవంత్ రెడ్డికి జనాకర్షణ బాగా ఉంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని తెలియగానే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఎంచుకున్నారు. అలాంటి పవర్ ఉంది రేవంత్ రెడ్డికి, ఒక జనాకర్షణ ఉంది. కేసీఆర్ లాంటి బిగ్ ఫిగర్ కి ఆపోజిట్ ఓడరా అంటే రేవంత్ రెడ్డి. అలాంటి తెలంగాణ వ్యాప్తంగా అలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రేవంత్ రెడ్డి. తనకున్నటువంటి వాగ్దాటి కానీ, లేదా ఎక్కడ కూడా పుష్ప మూవీలో తగ్గేదేలే అనేది ఏదైతే సినిమా వరకు ఉందో, రేవంత్ రెడ్డి రియల్ లైఫ్ పుష్ప అని కూడా చెప్పుకోవచ్చు. రియల్ లైఫ్ లో తగ్గేదేలే అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఢీ కొట్టాడు. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అప్పుడు 2017 అనుకుంటా నవంబర్ లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న రేవంత్ రెడ్డి అని తెలియగానే ఇంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బయటకు వచ్చి, అప్పటి వరకు ఖద్దరు పట్టాలను అల్మారీలలో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా లేచి ఖద్దరు పట్టలు వేసుకుని బయటకు వచ్చి జై కాంగ్రెస్ అనే వరకు కూడా రేవంత్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. సో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు అంటే అది రాజకీయంగానే అని కూడా అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మొన్న స్టేషన్ గన్పూర్, అంటే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి వెళ్ళినప్పుడు, స్టేషన్ గన్పూర్ ఇవన్నీ తిరిగినప్పుడు ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గమైనటువంటి పాలకుర్తిలో వెళ్ళి రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే, అక్కడ యశస్విని రెడ్డి ఇప్పుడు గెలిచింది ఆమె, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, ఆమెను పెట్టుకొని ఏమన్నాడంటే, నేను జైలుకు వెళ్ళిందంటే దానికి ముఖ్య కారణము ఎర్రబెల్లి దయాకర్ రావే, నేను జైల్లో చిప్పకూడదు తిన్నా అంటే దానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావే, నన్ను నాతోనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచిండు, నన్ను ఇరికించిండు అంటే ఆయన పోయి ఆ స్టీఫెన్సన్ ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఓటు కొనడానికి వెళ్ళినప్పుడు, అడగడానికి వెళ్ళినప్పుడు, అది ఏమైనా ఉండని అందరికి తెలిసిన విషయమే, ఆ స్టీఫెన్సన్ దగ్గర జరిగిన వ్యవహారంలో ఆయన వెళ్లే ముందు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలుసు. ఆయనే
బీఆర్ఎస్ గవర్నమెంట్ కి లీక్ ఇచ్చిండు. వెంటనే ఏసీపీ అధికారులు రంగంలోకి దిగిరు. సో నేను జైలుకి వెళ్ళడానికి కారణం, చిప్పకూడు జైల్లో తినడానికి కారణం ఈ ఎర్రబల్లి దయాకర్ రావునే, మీరు ఎర్రబల్లి దయాకర్ రావుని ఓడగొట్టండి అని రేవంత్ రెడ్డి ఒక పిలుపునిచ్చిండు. నిజంగా అప్పటి వరకు ఓటమి లేని ఎర్రబల్లి దయాకర్ రావు ఎన్టీఆర్ పీరియడ్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి పీరియడ్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావుని ఓడగొట్టించాడు రేవంత్ రెడ్డి. ఓడగొట్టాడని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి సీఎం అయినాడు. సో ఖచ్చితంగా మన కోపం అనేది ఉంటది, ఆ రాజకీయ వైర్యం అనేది ఉంటది. సో ఎర్రబల్లి దయాకర్ రావు ఇలాంటి కామెంట్స్ ఇది చేయడం మూడోసారో నాలుగోసారి. సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది అంటలేడు. రేవంత్ రెడ్డికి అగేన్స్ట్ గా 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇటు ఎర్రబల్లి దయాకర్ అంటున్నారు, ఎర్రబల్లి దయాకర్ రావు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో రావడానికి రెడీగా ఉన్నారు. ఇంకా 4 years పవర్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ. 4 years వరకు వాళ్ళ కాంట్రాక్ట్లు, వాళ్ళ పెండింగ్ పనులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో 4 years వరకు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారు? అధికార పార్టీలో రావాలనుకుంటున్నారు. మంత్రి పదవులు, కొంతమంది మంత్రి పదవులు అడుగుతున్నారు. ఆ 16 మందిలో వస్తే ఖచ్చితంగా 16 మంది ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనేది ఒకటి బాగా జరుగుతుంది. ఇది కనుక జరిగితే బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బే, రాష్ట్రంలో ఒక మ్యాజిక్ జరిగినట్టే. సో ఎర్రబల్లి దయాకర్ రావు చేసిన కామెంట్స్ నిజమయ్యే అవకాశం అయితే లేదు, కానీ ఇదైతే 16 మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. అది కనుక జరుగుతో ఏదో చూడాలి. జరిగితే మాత్రం ఒక బిగ్ బ్రేకింగ్ తెలంగాణ పాలిటిక్స్ లో. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.